రేవంత్ రెడ్డి పాలనలో హామీల ఎగవేతలు మాటల గారడీలు మాత్రమే కనిపిస్తున్నాయని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీలన్నింటినీ ఆ పార్టీ నేతలు గాలి కొదిలేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఎక్కడైనా పూర్తి స్థాయిలో హామీలు నెరవేరిస్తే నిరూపించాలని సవాలు విసిరారు. అభివృద్ధికి అడ్డం పడుతున్నారని సాకులు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రాష్ట్రంలో లోపాయికార ఒప్పందంతో సాగుతున్నాయని ఉద్ఘాటించారు. గత ప్రభుత్వ తప్పిదాలపై సాక్ష్యాలున్నాయన్న సీఎం చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని నిలదీశారు. రాబోయే 5 ఏళ్లు కాదు, ప్రస్తుత 5 ఏళ్లు పదవిలో ఉంటామన్న భరోసా ప్రజలకు కల్పించాలని చలోక్తులు విసిరారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం హామీల ఎగవేతల, సమాధానాల దాటివేతల ప్రభుత్వంగా మారింది. ఏ హామీలైతే ఈయనను గెలిపించాయో, ఏ గ్యారంటీ అయితే ఈయనను ముఖ్యమంత్రిని చేసిందో ఆ గ్యారంటీలకి చట్టబద్ధత లేక, అమలుకు నోచుకోలేక ఈరోజు పూర్తిగా గవర్నర్ ప్రసంగంలో సమాధానం కూడా చెప్పలేక దాటవేయడమే కాకుండా ఎదురు దాడి, మాటల గారడి, ఏక పాత్రాభినయం మాత్రమే కనపడ్డది తప్ప ఎక్కడ కూడా ఇచ్చిన హామీల అంశంలో, చేసిన అభివృద్ధి అంశం లోపల చెప్పుకోలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నమాట వాస్తవం కాదని అడుగుతున్నాం. మరి ఇచ్చినటువంటి 420 హామీలు కానీ, 6 గ్యారంటీలను కానీ ఎవరు ఆపుతా ఉన్నారో, ఎందుకు ఆపుతా ఉన్నారో దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ పూర్తిగా అక్కడ రుణమాఫీ జరిగినా, రైతు బంధు జరిగినా, మీరు ఇచ్చినటువంటి 420 హామీలు నెరవేర్చినా, 6 గ్యారంటీలు నెరవేర్చినా మీరు ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నా, మరి దానికి మీరు సిద్ధమని అడుగుతున్నా.